ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచిత విద్యను అందించాలి, మంచి సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు వస్తున్నాయి. అయినప్పటికీ కూడా కొన్ని పాఠశాలలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగానే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రస్తుతం అనేక పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేవు, బాత్రూంలు సరిగా లేవు, అలాగే ఇతరత్ర మంచినీటి సౌకర్యము లేక కొన్ని పాఠశాలల్లో కిటికీలు లేవు, కిటికీలు ఉంటే దర్వాజాలు లేవు. ఇట్లా చలికి వానకి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అవసాన దశలో అనేక పాఠశాలలు ఉన్నాయి. అయితే ఎట్లాంటి పరిస్థితి ఉంది? ఇప్పటికే తమ ఆవేదనని గంగాధర ప్రాంతంలో ఉన్నటువంటి నమిలికొండ పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు టీచర్లు చెప్పారు. ఇక్కడ ఎట్లా ఉంది పరిస్థితి, ఓవరాల్గా ఎట్లా ఉందో తెలుసుకుందాం. మనతో హెడ్ మాస్టర్ ఉన్నారు. చెప్పండి సార్, ఎట్లా ఉన్నది పరిస్థితి, సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి? గవర్నమెంట్ హై స్కూల్ ఓల్డ్లో సార్ మన ఇష్టం 327 ఉన్నారు సార్ ఇక్కడ. అయితే విద్యార్థులకి 8 టాయిలెట్స్ ఉన్నాయి సార్ ఇక్కడ. కానీ ఇక్కడ కిచెన్ షెడ్ లేదు సార్. ఇక్కడ ఇలా అన్నం తినాలంటే కిచెన్ షెడ్ లేదు. మరి మన టీచర్స్ కూడా గవర్నమెంట్ మన డిఓ గారు ఎంఈఓ గారు ఒక 6 టీచర్స్కి డిప్యుటేషన్ కూడా ఇచ్చారు ఇక్కడ. బాత్రూమ్స్ సరిపోతున్నాయా పిల్లలకి? ఇంకా సరిపోతలేదు సార్, 8 బాత్రూమ్ ఇంకా సరిపోతలేదు. ఎందుకంటే ఇష్టం ప్రకారం 327 మెంబర్స్కి కావాలి. ఇంకా అదే ఒక డోనర్ వచ్చారు సార్ అని చేపిస్తా చెప్పారు. మన ఆరిఫ్ ఉస్మాని అనే ఒక డోనర్ వచ్చాడు. నేను కూడా ఇంకా 5 వేపిస్తా చెప్పాడు అని ఎల్లుండి వచ్చి వేపిస్తాడు. అది ఒక మన కిచెన్ షెడ్ చాలా ఇబ్బంది ఉంది. అంటే విద్యార్థులకు తగిన విధంగా క్లాస్ రూమ్లు తరగతి గదులు ఉన్నాయా? ఉన్నాయి సార్, ఉన్నదాకా ఉన్నాయి. ఉపాధ్యాయులు ఉన్నారా విద్యార్థులకు సంబంధించి? అదే లేకుండా సార్ మాకు డిప్యూషన్ ఇచ్చారు సార్. మనకి అకార్డింగ్ టు ద స్ట్రెంత్ డిప్యూషన్ ఇస్ గివన్. కానీ లోపల సార్ మన వర్షాకాలంలో పైన నుండి స్లాబ్ నుండి రోజులు కింద పడుతుంటాయి విద్యార్థులకి. అది ఒక ప్రాబ్లం ఉంది మనకి. కానీ గ్రౌండ్ కూడా మనకి అయితే మాది ఎన్ఎఫ్ లేదు సార్ ఇక్కడ విద్యార్థుల గురించి. అంత గ్రౌండ్ కూడా అంత పెద్దగా కనబడతలేదు. గేమ్స్ ఆడాలంటే కొంచెం కష్టం ఉంది. ఇక మిగతా మొత్తం సౌకర్యం మా దగ్గర ఉన్నాయి సార్. ఇంకా కొన్ని మెరుగైన సౌకర్యాలు ఉంటే బాగుంటుందా? అవును సార్, ఇంకా మన టీచర్స్ ఇంకా ఉంటే ఇంకా ఎక్కువ మంచిగా ఉంటుంది. మరి చాలా పెద్ద ప్రాబ్లం ఏమంటే మాకు కిచెన్ షెడ్ లేదు ఇక్కడ పిల్లలకి మధ్యాహ్నం భోజనంకి. ఆ రూమ్లు కూడా కొంచెము ఇబ్బందికరమే ఉంది సార్. దానికి కొంచెం మంచిగా ఉంటుంది. ఇగో సారు మాది నమ్మికొండ సారు. మా పిల్లలు చదువుతుర్రు నమ్మికొండ బడిలో సార్. మా అండ్ల బాత్రూమ్లు చక్కగా లేదు సార్. బాత్రూమ్లు చక్కగా లేదు, బాత్రూమ్ ఉడుచుడు లేదు, నీళ్ళు లేవు, అంత ఏం లేదు సారు. పిల్లవాళ్ళు ఇబ్బంది పడుతుర్రు సారు. ఇబ్బంది పడితే ఇంటిగా రాకడ పడుతుంది. రోడ్డు వెంబడి బస్సులు ఉన్నాయి సారు. భయంకి ఇక పిల్లగాళ్ళు బాగా ఇబ్బంది ఉన్నది సారు. బాత్రూమ్ పోవుడు సారు, బాత్రూమ్లు చేయలేదు సారు. కోతులకు కూడా భయం పడుతురు సారు. పాఠశాలలో కిటికీలు డోర్లు లేనందువలన విద్యార్థులకు తరగతి గదిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన లైటింగ్ లేదు, ఉండడం లేదు. వర్షం పడడం వల్ల వర్షాకాలంలో చీకటిగా ఉండడం వల్ల దోమలు రావడం జరుగుతుంది. వాష్రూమ్స్లో కూడా డోర్లు బెడాలు లేకపోవడం వల్ల బయట వ్యక్తులు వచ్చి పరిసరాలను అపరిశుభ్రం చేస్తున్నారు. చాలా ఇబ్బందులను విద్యార్థులు మేము ఎదుర్కొంటున్నాము. పిల్లలకు కోతులు అవి వస్తున్నాయి కదా, డోర్లు లేకపోవడం వల్ల కోతుల బెడద కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండడం వల్ల క్లాస్ రూమ్లకు వచ్చి ఇబ్బంది పెట్టడం జరుగుతుంది విద్యార్థులను. మేము ఎంపీపీఎన్ నమ్మికొండ స్టూడెంట్స్ మేము చాలా గురవుతున్నాము, భయానికి గురవుతున్నాము. మా స్కూల్లో క్లాసులలో డోర్లు గదులు కిటికీలు గదులు లేవు. కోతులు చాలా వస్తున్నాయి, భయంకరంగా ఉన్నాయి. వర్షాకాలం అవుతే చీకటిగా ఉంది, మొత్తం ఏమీ కనబడదు. వాష్రూమ్స్ అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. దోమలు అవన్నీ వస్తాయి. ఉన్న ప్రభుత్వం మన ఊరి మనబడి కింద పాఠశాలను రిపేర్ చేయాలనే ఆలోచనతోటి కొత్త పాఠశాల గదులను మంజూరు చేయకపోవడం వలన ఇబ్బందికరంగా ఈ పాఠశాల ఉన్న సందర్భంలో ఆనాటి జిల్లా కలెక్టర్ గారికి విద్యాధికారి గారికి నిలబెట్టడం ద్వారా మనకు ఒక 5 రూములు శాంక్షన్ చేస్తా అని హామీ ఇచ్చారు. ఇంతలోనే కేసీఆర్ ప్రభుత్వం మన ఊరు మన బడి కింద పాఠశాలన్నీ కూడా మరమ్మతులు చేయాలని బడ్జెట్ విడుదల చేస్తున్నట్టుగా చెప్పడం ద్వారా ఆనాడు మన పాఠశాలకు మరమ్మతుల కోసం 16 లక్షల రూపాయలు మంజూరైనట్టుగా
విద్యాశాఖ నుండి మనకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వు వచ్చిన తర్వాత గ్రామ సర్పంచ్ ఎస్ఎంసీ తీర్మానం ప్రకారంగా ఒక కాంట్రాక్టర్కు రవీందర్ అనే కాంట్రాక్టర్కు ఒప్పందం చేసుకున్న తర్వాత అతడు 6 లక్షల రూపాయల మరమ్మతులు చేయడం జరిగింది. ఉన్న కిటికీలను ఊడగొట్టి డోర్లను తీసేసి తర్వాత మరి గదులన్నీ కూడా ఎక్కడికక్కడ పెచ్చులు ఊసిపోయి ఉండే, లీకేజ్ ఉండే, వాటన్నిటిని కూడా చేసిన తర్వాత అతనికి ఒక 6 లక్షల రూపాయలు మాత్రం బిల్లు ఇవ్వడం జరిగింది. తను బిల్లులు సక్రమంగా రావడం లేదనే ఆలోచనతోటి మరి ఓపెన్గా చెప్పారు, బిల్లులు మాకు టైంకి అందలేదు సార్, పైసలు లేకపోతే మేము ఎట్లా పని చేయాలనే ఆలోచనతోటి మేము పని చేయడం లేదనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం ద్వారా మరి 2022 9వ నెలలో తీసిన కిటికీలు డోర్లు లేకపోవడం వల్ల ఇవాళ విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా ఒకేసారి వందల సంఖ్యలో కోతులు పాఠశాల గదిలో కూడా తెచ్చుకొని రావడం, పిల్లల్ని భయపెట్టడం, అదేవిధంగా మరి వర్షం వచ్చినప్పుడు వర్షాకాలం అయితే పిల్లలు మొత్తం చీకట్లోనే కూర్చోవలసిన పరిస్థితి, ఆ మబ్బులు వచ్చినప్పుడు మన పాఠశాల గదిలో ఎలాంటి మరి సో విద్యా వ్యవస్థను మెరుగుపరచడం అనేది నిరంతర ప్రక్రియ. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంటుంది, అయితే ఉపాధ్యాయులు ఉండరు. ఉపాధ్యాయులు అదనంగా ఉంటారు, విద్యార్థులు ఉండరు. ఇవన్నిటిని కూడా ఖచ్చితంగా ఒక కమిటీ లాంటిది వేసి నిరంతర ప్రక్రియ లాగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాలు ఉన్నాయి, ఎక్కడ లేవు, కనీస సౌకర్యాలు కల్పించాలి, ఉపాధ్యాయులకి సంఖ్య పెంచాలి అనేటువంటి ఆందోళన గత కొంతకాలం నుంచి వస్తుంది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా సంస్థల్లో మెరుగైన సౌకర్యాలు, మెరుగైన బోధన అందినప్పుడు మాత్రమే సామాన్య మధ్యతరగతి ప్రజలకి, విద్యార్థులకి మంచి విద్యను అందిస్తానడంలో సందేహం లేదు. ఇప్పటికైనా ఈ దిశగా చర్యలు వేయాలని మనము కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ సుమన్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.